పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారు కొలువై ఉంది. తాడేపల్లిగూడెం పురదేవతగా కోరికలు తీర్చే కల్పవల్లిగా దివ్య నీరాజనాలు అందుకుంటుంది. ఈ దేవస్థానంలో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీ. సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు 11 రోజుల పాటు అమ్మవారు రోజుకొక అలంకారంలో విశేషమైన అలంకారంలో దర్శనమిస్తారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి అలంకారంలో కనువిందు చేస్తారు. ప్రతి ఇంటి నుండి కూడా ఒక బిందెడు నీళ్లు తెచ్చుకొని భక్తి శ్రద్ధలతో దానిలో పసుపు, కుంకుమ, గంధం కలిపి వారి స్వహస్తాలతోనే ఉత్సవమూర్తికి అభిషేకం చేసుకునే అద్భుతమైన కార్యక్రమానికి ఈ సంవత్సరం నూతనంగా సంకల్పించి అమ్మవారి ఆజ్ఞతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ఆలయ అర్చకులతో ఫేస్ టు ఫేస్. వెలుగుడంలో శ్రీ బలుసులమ్మ అమ్మవారి టెంపుల్ దగ్గర ఎక్కడ ఉన్నాము మనము. దసరాకు సంబంధించి 11 రోజులు జరిగే ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ప్రధాన ఆలయ అర్చకులు ఉన్నారు. అడిగే బలుసులమ్మ వారి యొక్క ప్రతిష్టత ఏంటన్నది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ దసరాకు సంబంధించి ఏ విధమైన ఇక్కడ అలంకరణ జరుగుతున్నాయి, ఇక్కడ ఆలయ ప్రసిద్ధి ఏంటంట? శ్రీ బలుసులమ్మ దేవ్యే నమో నమః. తాడేపల్లిగూడెం పురదేవతగా కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా దివ్య నీరాజనాలు అందుకుంటున్నటువంటి శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలని ఈ ఆలయంలో జరుపుకోవడం అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానిలో భాగంగా ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో 11 రోజుల పాటు మన అందరము కూడా అమ్మవారిని కొలుచుకునేటటువంటి భాగ్యాన్ని ఈ సంవత్సరం మనకి అనుగ్రహించారు అమ్మవారు. దానిలో భాగంగా సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు 11 రోజుల పాటు అమ్మవారు రోజుకొక అలంకరణలో విశేషమైనటువంటి దర్శనం ఇస్తారు మనందరికీ కూడా. శైవాగమోక్త ప్రకారంగా త్రికాల అర్చనా విశేషాలు జరుపుకుంటూ ఉంటారు అమ్మవారు ఇక్కడ. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయులు గారు, అదేవిధంగా కార్యనిర్వహణాధికారి గారు శ్రీ వెంకట చంద్రశేఖరరావు గారు సమాలోచనతో మన ప్రియతమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో భక్తులకు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేసి ఉన్నాం. దర్శనార్థం విశేషమైనటువంటి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అభిషేకం చేసుకుని ధరించినటువంటి విశేషమైన రోజు ఈ ప్రప్రథమమైనటువంటి రోజు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో దర్శించండి. అదేవిధంగా వచ్చేటువంటి శుక్రవారం రోజు సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా జరుపుతాం. ప్రతి ఒక్కరూ కూడా గమనించి మీ యొక్క పేర్లని ముందుగానే నమోదు చేసుకోవడం వల్ల మా కమిటీ వారిచే మేము ఉచితంగా పూజా ద్రవ్యాలన్నీ కూడా ఇచ్చి విశేషంగా సంకల్పం చేసి మీతోటి ఆ యొక్క సామూహిక కుంకుమార్చన వైభవంగా జరుపుతాం. కుంకుమార్చనలో పాల్గొనడం, అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా సర్వే జనా సుఖినో భవంతు. సమస్యకు సంబంధించి ఇక్కడ చైర్మన్ గారు ఉన్నారు. ఇక్కడ వచ్చే భక్తులకు ఏ విధంగా మీరు ఏర్పాట్లు అని చేస్తున్నారు? ఆల్రెడీ మేము 2014 నుంచి 19 వరకు చేసాము. ఆ అనుభవంతో అదే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈఓ గారి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు మా మండపంలో ఆల్రెడీ క్యూ లైన్లు ఉన్నాయి. అలాగే బయట కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసాం. అలాగే వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సదుపాయం, ప్రసాదం, ఉచితంగా మెడికల్గా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా. అలాగే మేము ఇక్కడ మాకు విశేషంగా శ్రీ బలుసులమ్మవారి దేవస్థానంలో ఏంటంటే అలంకరణలు, దేవీ నవరాత్రులు అంటే మేము ప్రతిరోజు అంతరాలయం, గర్భాలయం, మండపంలో వివిధ రకాలుగా అలంకరణలు చేయడం మాకు ఆనవాయితీగా వస్తుంది. ఈ అలంకరణలో భాగంగా మొదటి రోజున విశేషంగా వివిధ రకాల ఫ్రూట్స్ తోటి సుమారు 8 టన్నుల ఫ్రూట్స్ తోటి ఇక్కడ అలంకరణలు చేస్తున్నాం. దీనికి భక్తులు, సేవకులు, ముఖ్యంగా సేవకులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము ఈ ఫ్రూట్స్ అవి మేము సమకూర్చు ఒకంత అవుతే సేవాభావంతో ఉండి ఇక్కడ చేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. సుమారు 24 గంటలు భక్తులు, లలితాపారాయణ వాళ్ళు, భక్తులు, సేవకులు అందరూ కూడా సముష్టి కృషితోటి ఈ ఆలయం అంతా కూడా ఇలాగ అలంకరణ చేయబడింది. అలాగే అలంకరణ మామూలుగా అయితే మేము ఒకరోజు ఉంచుతాం. భక్తుల కోరిక మేరకు ఈరోజు రేపు కూడా అమ్మవారు ఆలయం ఇలాగ ఫ్రూట్స్ తోటి ఉంచి మరుసటి రోజున మళ్ళీ వేరే అలంకరణతో రోజుకో రకంగా అలంకరణ చేయబడుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై బలుసులమ్మ తల్లి.
ఇది ఇక్కడ విషయం అయితే అంటే ఈ బసలమ్మ తల్లి ఆలయంలో రోజుకు ఒక అలంకరణ జరుగుతుందని చెప్పి అంటున్నారు. ఈ రోజు అయితే మొత్తం అంటే ఇక్కడ తాడేపల్లిగూడెంలో మొత్తం ఫ్రూట్స్కి సంబంధించి మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్తో ఇక్కడ ఈ గుడిని ఒక ఆవరణ అంతా కూడా ఫ్రూట్స్తో అలంకరణ జరిగింది. అలాగే మొత్తం ఇక్కడ జరిగే 10 రోజులు సంబంధించి 10 అలంకరణలు ఇక్కడ చేస్తానని చెప్పి విషయం అయితే కెమెరా పర్సన్ రాజ్ న్యూస్ తాడేపల్లిగూడెం బసలమ్మ